నమస్తే, వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ఈ నెల 17వ తేదీన జరిగే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నట్లు వెల్లడి. కనుల పండుగగా ఇంద్రకీలాద్రి రథోత్సవాన్ని ప్రారంభించిన సిపి కాంతిరాణ టాటా. శివనామస్మరణతో మారుమోగిన నగర వీధులు. ఇందిరమ్మ అభయ పథకాన్ని ప్రారంభించిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు దొంగలేనని ఆరోపణ. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు పొడిచిన వేళ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఈ నెలలో ప్రధాని మోడీతో ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేసేందుకు గాను కూటమి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇదే విషయంపై పార్టీ శ్రేణులతో చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ నెల 17వ తేదీ లేదా 18వ తేదీన టీడీపీ జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారనే సంకేతాలను బాబు ఇచ్చారు. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు పొడిచిన వేళ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీలు పోటీ చేసే సీట్లపై దాదాపు కొలిక్కి వచ్చిన వేళ పార్టీల అధినేతలు ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పొత్తులపై పార్టీ శ్రేణులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో రాష్ట్రంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారనే సంకేతాలను ఇచ్చారు. ఈ నెలలో టీడీపీ, జనసేన నిర్వహించే భారీ బహిరంగ సభకు మోడీ హాజరు కానున్నారని స్పష్టం చేశారు. మోడీ పాల్గొనే సభకు ఒకరోజు అటు ఇటు అయినా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని బాబు సూచించారు. ఈ మేరకు 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 3 పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లుగా నేతలతో చంద్రబాబు నాయుడు చెప్పారు. మహాశివరాత్రి మహోత్సవాల ముగింపును సంకేతంగా జరుపుకునే సాంప్రదాయ రథోత్సవం నయన మనోహరంగా సాగింది. అందంగా అలంకరించిన రథంపై ఇరు దేవర్లతో కొలువుతీరిన మల్లేశ్వర స్వామి నగర వీధుల్లో విహరించారు. ఆది దంపతుల రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తజనం వెల్లువలా తరలివచ్చారు. శివనామస్మరణతో విజయవాడ వీధులు మారుమోగాయి. మహాశివరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రథోత్సవాన్ని మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ప్రారంభించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి, వసంత మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులను రథంలో ఉంచి ఊరేగించారు. శివనామస్మరణ చేస్తూ వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు నడిపించారు. శ్రీ మల్లేశ్వర స్వామి, కనకదుర్గ అమ్మవారి దివ్య రథోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో నగరంలోని కెనాల్ రోడ్డు కిటకిటలాడింది. ఉత్సవంలో జానపద కళాకారులు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక సన్నివేశాలు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక బృందాలు సాంప్రదాయ కోలాటం, పులివేషాలు మరియు లంబాడ నృత్యాలు ప్రదర్శించాయి. రథోత్సవాన్ని సజావుగా నిర్వహించేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా, సత్రం కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటప్రసాద్, కార్యదర్శి బాయిన రాజేష్ తదితరులు కొబ్బరికాయలు కొట్టి శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చరణలు పఠించారు. విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా విశేషంగా ఈ రథాన్ని లాగడానికి ప్రత్యేకంగా ఆహ్వానితులైనటువంటి ఈ రోజున మా ప్రథమ మేయర్ గారు అయినటువంటి మా ప్రథమ మహిళ అయినటువంటి రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఆసిఫ్ గారు, అలాగే మా దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి రామారావు గారు, అలాగే ముఖ్యంగా ఇక్కడికి మా శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా కొద్దిసేపట్లో విచ్చేస్తారు, ఆల్రెడీ వచ్చి వెళ్ళారు. అదేవిధంగా మా నగర సిపి గారు అయినటువంటి వారు కాంతిరాణ గారు కూడా విచ్చేస్తారు. అలాగే ఈ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వర్తించాలి అని చెప్పనని ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా ఈ ఉత్సవ మూర్తులందరినీ కూడా మేము ఎంతో సంబరంగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రథోత్సవం మీద కూడా మేము పెట్టడం జరుగుతుంది. కన్యకా పరమేశ్వరి ఆలయం వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలోన 1971 నుంచి ఊరేగింపు అన్నది మన విజయవాడ నగరంలో ఉన్న
ఆదిగా వస్తున్న ఆచారంగా మనం చూస్తున్నాము. అలాగే అమ్మవారి గుడి దగ్గర నుంచి పైనుంచి ఇంద్రకీలాద్రి పైనుంచి ఉత్సవమూర్తుల్ని, పాత శివాలయం నుంచి ఉత్సవమూర్తుల్ని, అలాగే బుద్ధవారి వీధి నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి 3 ఉత్సవమూర్తుల్ని పైన మన ఏదైతే రథం మీద ఉంచి ఊరేగించడం అన్నది మనకి అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమానికి విజయవాడ నగర ప్రజలందరూ చాలా ఆనందంగా వచ్చి ఇందులోన పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా ఘనంగా ఉత్సవం రథోత్సవం అనేది మన కెనాల్ రోడ్లో జరుగుతుంది. దీనికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా అభివాదం. అండ్ దీనికి ఈసారి బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే పోలీస్ కమిషనర్ వచ్చి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని స్టార్ట్ చేస్తారు. ఇది చాలా ఒక గొప్ప గౌరవం, ఇది ఒక గొప్ప ప్రివిలేజ్. ఇది నాకు 3వసారి. నాకు అవకాశం కల్పించినందుకు, నన్ను ఇక్కడ ఆహ్వానించి నాకు ఇంత గౌరవం కల్పించినందుకు నేను టెంపుల్ కమిటీ వారికి, కన్యకా పరమేశ్వరి కమిటీ వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞుడై ఉంటాను. మహాశివరాత్రి సందర్భంగా ఈ మహారథోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం ఈ సంస్థ ద్వారా చేయడం, ఆ సంస్థకి మేము ప్రతినిధులుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతం. ఈ సంస్థ సుమారు 100 సంవత్సరాల పాత బిల్డింగ్ని దాన్ని రెనోవేట్ చేసి 7 సంవత్సరాల క్రితం నా తండ్రి గారైన కీర్తిశేషులు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారు మళ్ళీ నూతనంగా భవనాన్ని నిర్మించి 40 రూములు ఏసీ రూములతో, అదేవిధంగా ఏసీ ఫంక్షన్ హాలు, డైనింగ్ హాల్ కూడా ఏసీ పూర్తిగా ఏర్పాటు చేసి విజయవాడ అమ్మవారి గుడి దర్శనార్థమై విచ్చేస్తున్న భక్తులకి వసతి, ఉచిత భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. పొత్తులపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. గతంలో బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దొంగలేనని ఆమె సందర్భంగా ఆరోపించారు. అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోనూ 5 ఏళ్లు పొత్తు పెట్టుకున్నారని, ఏపీకి ఏమి ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా మహిళల ఖాతాలో ప్రతి నెల 1వ తేదీనే 5,000 రూపాయలు జమ చేసేలా ఇందిరమ్మ అభయ పథకం అమలు చేస్తున్నట్లుగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పుట్టలమ్మ గట్టు ప్రాంతంలో సాయంత్రం ఇందిరమ్మ అభయ పథకం రిజిస్ట్రేషన్ ను లాంఛనంగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న అద్భుతమైన ఈ పథకం అందుబాటులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో చిత్తశుద్దితో నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. ప్రపంచం మొత్తం వేగంగా ముందుకు వెళ్తుంటే మనం మాత్రం ఎక్కడ వేసిన గంగలే అక్కడే అనే విధంగా ఉందని విమర్శించారు. అన్ని ధరలు పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచింది ప్రభుత్వం. గ్యాస్ ధరలు ఆర్టీసీ 3 సార్లు. ఇలా ఏది ముట్టుకున్నా పెట్రోల్, డీజిల్, గ్యాస్, చక్కెర ఇలాంటి ఏది ముట్టుకున్నా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. అందుకే కాంగ్రెస్ పార్టీ పేదవాడికి అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఈరోజు అద్భుతమైన పథకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందిరమ్మ అభయం అనేది పేదవాళ్ళకి, ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలిచే పథకం ఇందిరమ్మ పథకం. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇంటి మహిళ చేతుల్లోనే, ఇంటి మహిళ ఖాతాలోనే జమ చేసే పథకం ఇందిరమ్మ పథకం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు ప్రత్యేక హోదా, మన ఊపిరి లాంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక అభివృద్ధి గురించే కాదు, ప్రజల సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు వాళ్ళకు ఆసరాగా నిలబడడానికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం. ఈ రోజు ఈ పథకం యాప్ లాంచ్ చేయడం జరిగింది. అందరూ దొంగలే, ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మనకు పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా?
మనకు రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా? 5 సంవత్సరాలు మీరు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని కూడా ప్రజలకు న్యాయం చేయకపోతే మరి మళ్ళీ అదే బీజేపీ పార్టీతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. విజయవాడ సబ్ జైల్లో మృతి చెందిన ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మరణంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని, మృతిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ సబ్ జైల్లో ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మృతి చెందిన సంఘటనపై విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆటో డ్రైవర్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం నిషేధమని చెప్పి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయటం వల్ల ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిలక్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో 10,000 రూపాయలు పెనాల్టీ విధించి 8 రోజులు శిక్ష పేరుతో సబ్ జైలుకు తరలించడంలో ఇంటికి శవమై తిరిగి రావటం చాలా దారుణమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉండాలని కోరారు. 37 సంవత్సరాల యువకుడు ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, వారి యొక్క చర్యలకి సబ్ జైల్లో బలైపోయారు. ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వేలాపాలు లేకుండా నగర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాయకష్టం చేస్తున్నటువంటి కార్మికులు డ్రంకింగ్ డ్రైవ్ అనే పేరుతో భారీ ఎత్తున 10,000 రూపాయలు ఫైన్లు వేస్తూ వాళ్ళకి 10 రోజులు 20 రోజుల పాటు జైలు శిక్షలు వేస్తూ వాళ్ళ జీవితాలతో ఈరోజు ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఈ సందర్భంగా గత నెలలో జరిగిన డ్రంకింగ్ డ్రైవ్ కేసుకు సంబంధించి 7వ తారీఖున సబ్ జైలుకి మధ్యాహ్నం రిమాండ్ చేసినటువంటి తిలక్ అనే యువకుడు మరి రాత్రికి మరి శవంగా ఈరోజు తిరిగి వచ్చారంటే ఈ మరణానికి గల కారణం ఎవరు? ఆయన చనిపోవడానికి గల కారణాలు మరి రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలి. దీనికి కారకులైన వారిని వెలికి తీయాలి. అలాగే పేద కుటుంబం, ఆయన తల్లిదండ్రుల్ని పోషించాల్సినటువంటి యువకుడు, ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించాలని కార్మికుల తరపున సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మద్యాన్ని నియంత్రించి డ్రింకింగ్ డ్రైవ్ని నిలువరించాలంటే ప్రతి బారు దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి. అలాగే మద్యాన్ని నివారించే విధంగా బార్ షాపుల్ని క్రమంగా నియంత్రించాలి. కానీ ఏం జరుగుతుంది? ఈరోజు నాసిరకమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తూ వేలాది మంది కార్మికులు ప్రాణాలని బలికొంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మద్య నియంత్రణ మీద, ప్రజల ఆరోగ్యాల మీద, కార్మికుల ఆరోగ్యాల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలో అధికారం చేపడతాయని వైసీపీ కుక్కలు సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ కు ఒకటే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నీ తండ్రి కాంగ్రెస్ లో ఉండగా టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో మీడియాతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదని, పొత్తు చారిత్రాత్మక అవసరమని, రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవటానికి పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు అర్థం చేసుకున్న అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు పొత్తుకు వెళ్లారన్నారు. వైసీపీ పతనం ఖాయమని, టీడీపీ టికెట్ల కోసం అభ్యర్థులు క్యూ కడుతున్నారన్నారు. వైసీపీలో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారని, కుర్చీకి 3 కాళ్లు ఉంటే పడిపోతుందని విజయసాయిరెడ్డి అంటున్నారని, మా కుర్చీ వైసీపీ కుర్చీని మడత పెట్టడం ఖాయమని, వైసీపీని ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశంలో టిక్కెట్లకి క్యూ కడుతున్నారు. వైసీపీలో రండి టిక్కెట్లు ఉన్నాయంటే నీకు దండం, నీ టిక్కెట్కి దండమని బయటికి పారిపోతున్నటువంటి ఎందుకు ప్రజలు వైసీపీ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా అసహించుకుంటున్నారు. కాబట్టి ఆ పార్టీలో పోటీ చేసే కంటే ఒక సామాన్య పౌరుడిగా మిగిలిపోతే
గౌరవం దక్కుతుందని అందరూ భావించి పోటీ చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. వాలంటరీ వ్యవస్థ పెట్టుకున్నారు. వాలంటీర్లందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. మీకు అండగా ఉంటాం. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇంకా మంచి జీతాలు ఇచ్చి మీకు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ప్రజల డబ్బు తీసుకుంటున్నారు. ప్రజలకి సేవకులుగా మీరు ఉండాలి. కానీ వైసీపీ వాళ్ళకి ఊడిగం చేస్తే కబడ్డారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ప్రజలకి సేవకులుగా ఉండండి. వైసీపీ వాళ్ళకి కానీ వాళ్ళ నాయకులకు కానీ తెలిసి ఎక్కడికో వెళ్ళి మీరు జగన్ కోటేకపోతే మీకు పథకాలు రావని అటువంటి ప్రచారం చేస్తే ఒక వీడియో తీసి మాకు పంపండి. క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాం. మీ భవిష్యత్తు నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం పట్టుకున్నాడు. మీకు 5,000 ఇస్తున్నారు. మీరు తప్పుడు పనులు చేస్తే మీ మీద కేసులు పెడితే ఆ కేసుల వల్ల భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు రావు. మీ భవిష్యత్తులో అంధకారం అవుతుంది. అందుకే సోదరిమణులైనటువంటి వాలంటీర్లకి మీ డ్యూటీ మీరు చేయండి. మీరు ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళకి ఊడిగం చెయ్యొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు అందవట, ఇంటింటికి తారట. ఏం జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి తెలియజేస్తున్నాను. సంక్షేమ పథకాలకి పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పింఛన్లు, ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు ఏ రకంగా మీ ఇంటికి వస్తున్నాయో అంతకంటే అరగంట ముందే ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు నిబంధనలు పెట్టి పథకాలు అందకుండా మీరు దొంగ వేషాలు వేస్తున్నారు. నాకే పెన్షన్ వస్తే ఒక నెల నా బంధువుల ఇంటికి వెళ్తే నా పెన్షన్ ఆ నెల వేయకుండా తప్పించేస్తున్నారు. పెన్షన్ దారులారా, మీ అందరికీ మాటిస్తున్నాం. పెన్షన్ గాని రేషన్ గాని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల మీరు తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3వ నెలలో 3 నెలల డబ్బులు కలిసి 1 నెలది, 2 నెలది, 3 నెలది మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పాపం పేదవాళ్ళు ఎక్కడో కష్టపడి పనికెళ్తారు. నెల వచ్చేసరికి ఈ 2 నెలల పెన్షన్ గురించి మళ్ళీ ఇక్కడికి వచ్చి పంపేస్తే ఆ ఇచ్చిన 2,000 ఆ ఖర్చులకే సరిపోతుంది. అందుకే రేపు రేషన్ గాని అదేవిధంగా పింఛను గాని 3 మాసాలు ఒక అర్హత నుంచి మీకు ఇందించే బాధ్యత తీసుకుంటాం. నందమూరి బసవ తారకమ్మ క్యాన్సర్ తో కోల్పోయిన కారణంగా నందమూరి తారక రామారావు వారి పేరున క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించామని నారా బ్రాహ్మణి తెలియజేశారు. 1200 మందికి మొబైల్ వ్యాన్ క్యాంపెయిన్ ద్వారా క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే అరికట్టి ఉచితంగా వైద్య సేవలు అందించగలిగామని ఆమె పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారో వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈ రోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈ రోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకు ముందు జరిగిన క్యాంప్స్ లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి.
ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా అధునాతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎంతో మందికి ఉచితంగా ఎంతో మందికి అతి తక్కువ ఖర్చులో ప్రపంచ స్థాయి నాణ్యమైనటువంటి క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఈ మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా అత్యంత ఆధునికమైనటువంటి ఈ వ్యాన్ లో ఈ బస్ లో మనకి మ్యామోగ్రఫీ చాలా నూతనమైనటువంటి అధునాతనమైనటువంటి మ్యామోగ్రఫీ పరికరం, అలాగే అల్ట్రాసౌండ్ పరికరం, అలాగే ఎక్స్రే పరికరం ఇవన్నీ కూడా ఉచితంగా ఇక్కడికి మంగళగిరి టౌన్ కు వచ్చి ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గరే ఇటువంటి వైద్యాన్ని అందించడానికి ఒక అనుభవం ఉన్నటువంటి బృందం అంతా మీ దగ్గరికి వచ్చారు. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఈ క్యాన్సర్ కి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి బయటపడితే అక్కడి నుంచి మేము ఆ బాధ్యత అంతా తీసుకొని ఆ వైద్యం మా హాస్పిటల్ కి ఇక్కడి నుంచి తీసుకెళ్లి కావాల్సిన ఫర్దర్ గా చేయాల్సినటువంటి పరీక్షలన్నీ నిర్వహించి దానికి కావాల్సిన వైద్యాన్ని అన్నిటి కూడా వీలైనంత వరకు ఉచితంగా ఇస్తాము. అలాగే రానున్న ఎన్నికల ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పడమట సీఎం మోహన్ రెడ్డి అన్నారు. అసంఘిక శక్తులను అదుపులో పెట్టేందుకు గాను కేంద్ర బలగాలతో సంయుక్తంగా కవాతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ పడమట ప్రాంతంలోని పలు సమస్యాత్మక ప్రాంతంలో పడమట సీఎం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు అసంఘిక శక్తులను అదుపులో పెట్టేందుకు గాను కేంద్ర బలగాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కేంద్ర బలగాలు సంయుక్తంగా కవాతులు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా పడమట సీఎం మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకున్నట్టుకు నిర్భయంగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు తెలియజేశారు. భవిష్యత్తులో జరుగుతున్నటువంటి సాధారణ లోక్సభ మరియు శాసనసభ 2024 ఎన్నికల దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణా టాటా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు డీసీపీ అదిరాజ్ సింగ్ రాణా వారి నేతృత్వంలో ఈ రోజున సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పడమట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా కలిసి పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పడమట లంక, అదేవిధంగా రామలింగేశ్వర నగర్ కట్ట ఏరియాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందండి. ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశము ఈ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో జరగటం, అదేవిధంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బీజేపీతో టీడీపీ జనసేన కూటమి పొత్తు కుదరడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాత్మకంగా స్పందించారు. కేఏ పాల్ పార్టీతో తప్ప చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. పొత్తుల పేరుతో చంద్రబాబు నాయుడు ఎవరితో ఎలాంటి సంబంధమైనా పెట్టుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓటు జగన్కే పోతుందని గతంలో చంద్రబాబు నాయుడు అనలేదా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పామని అన్నారు. తమకు పొత్తులతో అవసరం లేదని, ప్రజలతోనే తమ పొత్తు అని స్పష్టం చేశారు. మేం చేసిన అభివృద్ధి చూసి ఓటేయమని జగన్ చెబుతుంటే మా పొత్తులు చూసి ఓటేయండి అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు మేం సిద్ధమని జగన్ అంటున్నారు. అమిత్ షా ఇంటి ముందు పొత్తులకు మేం సిద్ధమని చంద్రబాబు నాయుడు, పవన్ అంటున్నారు అని వారు ఎత్తుపొడిచారు. సీఎం జగన్ ను ఎదుర్కొనడం చేతకాక పొత్తులు పెట్టుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ విపక్ష నేతలను విమర్శించారు. పార్టీ దాంతో అక్రమంగా ఇంటర్నల్గా వారితో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీతో, పరోక్షంగా మరో జాతీయ పార్టీతో, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో
ఇన్ని రాజకీయ పార్టీలతో కలిసి వచ్చి అక్కడే కదా మీ ఓటమి కనబడతా ఉంది. మీరు ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపిస్తున్నానని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏమైపోయింది మీ ఆత్మగౌరవం? వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ఆ గేట్ల ముందు పడిగాపులు కాస్తా ఉన్నారే. దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి బలమేంటో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమేంటో, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా రేపు ఎన్నికల భవిష్యత్ ఏంటో ఇవన్నీ కూడా మీరు పడుతున్నటువంటి తపన చూస్తే కనబడతా ఉంది. అక్కడే మీ ఓటమి, వారి కూటమి తాలూకా ఓటమి ఏంటో అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో కొత్తగా పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి అంతకన్నా కొత్త కాదు. ఇవన్నీ కూడా ఆయనకి సహజంగా ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి చేతికర్ర ఏ రకంగా అవసరం ఉంటుందో ఇప్పుడు ఈ రోజు ఆయన రాజకీయ పార్టీ కూడా ఆ చేతికర్ర అవసరం పడింది కాబట్టే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని వాడుకుంటా ఉన్నాడు. ఎన్ని అవకాశాలు వాడుకున్నా అంతిమ విజయం మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రజాస్వామ్యం గతంలో 2 సార్లు రెండు సీట్లలో పోటీ చేశారు. ఆయన శాసనసభకు పోటీ చేశారు, 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ప్రజాస్వామ్యంలో సహజం, దాని గురించి ఎవరు ఇప్పుడు కొత్తగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. సో ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలి, ఏం పోటీ చేయాలి అనేటువంటిది వారు అంతర్గతమైనటువంటి అంశం. ఒక పక్క క్లియర్గా, ఒక పక్క లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మా కూటమికి మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంక ఈయన తాలూకా ప్రమేయం ఏముంటుంది ఇంక చెప్పండి. సో ఇవన్నీ కూడా వారు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ పార్టీకి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు వారు కూడా ఆలోచన చేయాలి. చివరికి తీసుకొని వెళ్ళి ఎక్కడ ఆయన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళ భవిష్యత్తు కూడా వారికి అర్థమవుతుంది. నేను ఎందుకంటే దీని గురించి మేము అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేనలు వెంపర్లాడాయని వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ మండిపడ్డారు. ఓటుకు నోటు స్కిల్ డెవలప్మెంట్ కేసు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. మీరు 3 వచ్చినా 30 మంది వచ్చినా జగన్ సింగిల్ గా వస్తారని, వైనాట్ 175 నినాదంతో తామంతా వైసీపీని గెలిపిస్తామని స్పష్టం చేశారు. రావరపల్లిలోని వైసీపీ మైనార్టీ కార్యదర్శి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన తహతాలాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ టీడీపీ జనసేన 3 తోడు దొంగలని విమర్శించారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏమైందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ తీసివేసిందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగవద్దని బీజేపీ చెప్పిందని, అలాంటి వారితో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన 3 తోడు దొంగలు, 3 దొందే. అసలు మతతత్వ బీజేపీతో ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అయిపోయారు మీరు ఈ మధ్య. ఎందుకంటే బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలి మీకు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ మీ దత్త తండ్రి ఇవ్వాలి. మీ అసలు వారాహి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని నేను అడుగుతున్నా. రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ సయ్యద్ నూరుద్దీన్ అని నేను విజయవాడ రామవరపాడులో ప్రెస్ మీట్ అత్యవసరంగా పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం కోసమే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు 4% రిజర్వేషన్ తీసేస్తే మీరేం మాట్లాడరు బీజేపీకి. అసలు ముస్లింలకు రక్షణగా ఉన్న పార్టీ ఏది? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల మైనార్టీల పక్షపాతి. అసలు ముస్లిం మైనార్టీలకి ఏదైతే దివంగత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించారు, దానివల్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. వెనకబడినటువంటి ఏదైతే తరగతులు ఉన్నారో అందులో ఒక చదువుకున్నటువంటి యువత ముందుకు సాగుతున్నది. ఏదైతే ముస్లిం మైనార్టీలకు విద్య, వైద్యం మరియు దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుంటే ప్రత్యేక హోదా అడగొద్దు, మీరు మాతో పొత్తు పెట్టుకోండి అన్న బీజేపీతో మీరు అంటకాగారు. పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారు మీరు అని చెప్పి 2014 ఎన్నికల ముందు బీజేపీని తిట్టిన అదే నోట్తో ఏ మొహం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలి.
4% రిజర్వేషన్ తీసేస్తానన్నారు అమిత్ షా గారు. అందుకు మీరు పొత్తు పెట్టుకున్నారా? ముస్లింలకు వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా మీరు? ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.